వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మేథీ పరాటాని ఇంట్లోనే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేసాయి. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని లంచ్ బాక్స్గా పిల్లలకు చేసి పెట్టించేసామంటే పూర్తిగా తినేసి ఖాళీ లంచ్ బాక్స్ని తీసుకుని వచ్చేస్తారండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ మేథీ పరాటాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. పావు కప్పు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి రాత్ సైడ్ వేస్తారు, మనమైతే వేసుకోమండి. వేసుకోకుండా చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే శనగపిండి స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 1 కప్పు మెంతుకూర అండి. మెంతుకూరను కూడా ముదురుది కాకుండా లేతగా ఉన్నది, మొలకలు ఉంటాయి కదా చిన్న చిన్న కట్టలుగా, వాటిని 2 కట్టలు తీసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి వేసాను. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మెంతుకూర అనేది నేను మొలకలుగా ఉన్నది వేసుకున్నాను అని చెప్పాను కదా, అలాగే ముదురాకు కూడా వేసుకోవచ్చు. ముదురు మెంతికూర అనేది వేసుకునేటైతే కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. ముదురు మెంతికూర అనేది కొద్దిగా చేదు అనేది తెలుస్తుంది. చేదును తగ్గించుకోవడం కోసం పెరుగు అనేసి కలిపేసుకుంటే సరిపోతుంది, చేదు తగ్గుతుంది. అదే నేను వేసినట్టుగా లేత మెంతికూర వేసుకునేటైతే నీళ్ళతో కలుపుకున్నా సరిపోతుంది. లేత మెంతికూర అనేది చేదు అనేది ఉండదు, చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్నాను. పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసేసుకుంటున్నాను. పిండి మొత్తానికి పైన పట్టించేసి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది బాగా నానుతుంది. నేనైతే 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత పిండి అనేది చెక్ చేస్తున్నాను. చూసారు కదా, పిండి చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకున్నట్లుగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. పరాటాలు మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి పిండి ముద్దల్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పిండిని ఇలాగే చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చేసుకొని దీనిపైనుంచి పొడి గోధుమ పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా అంటుకున్నట్లుంటే కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ మధ్య మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పరాటాలను కూడా ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము లేయర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బాగా వేడిగా ఉన్న రోటీ పెనం మీద వేసేసుకున్నాను. ఇలా వేసినప్పుడు కొద్దిగా పొంగినట్టు తెలుస్తుంది, అక్కడక్కడ బబుల్స్ లాగా. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరోవైపు ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. నెయ్యి అనేది మన ఇష్టము, మీకు ఎలా కావాల్సి ఉంటే అలా వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్లేదు. మరోవైపు కూడా తిప్పేసి కొద్దిగా నెయ్యి వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలరు వీడియోలో చూపిస్తున్నట్లుగా వచ్చేంత వరకు వీటిని కాల్చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా సాఫ్ట్గా ఉండే మేథీ పరాటాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.